ఏం జరిగింది? చూస్తే కనబడ్డంలా మర్డరు. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి. సార్ ఏమైంది? మర్డరా? పట్టపగల 10 మందిలో మర్డరా? పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడా? మర్డర్లు కూడా మరీ ఇంత చీప్గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ 25 లక్షలు. 25 లక్షలా? ఒక్క మర్డర్ చేస్తే 25 లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా అడుక్కు తింటున్నాను. ఒక్క మర్డర్కి అంత డబ్బా? చేస్తావా? అమ్మో. చూసినట్టు చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయండి. నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీరు మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? ఆయన నిజంగా ఉత్తునే మరి టీకి కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్ఐగాడు మరీ ఎర్రంగలప్పలో ఉన్నాడు, ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడిని నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను. పటా స్టేషన్ కి. సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుడిని చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది. అది నిజమే రోయ్. సార్, నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను. వెంటనే మీరు హంతకుడిని పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక నుంచి నువ్వు నాకు భారతీయుడవు, అపరిచితుడవు. సార్, ఇక నుంచి నేను మీకు సుపరిచితుడిని. ఈ ప్రాసలు మానేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్. ఓకే సార్. కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే. సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు. సార్, నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్. ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థ్యాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్ వస్తే కూడా చెప్తావా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మెన్షన్ నాట్. కూర్చో. వాడి చావు నీ సెల్లకు వచ్చింది. లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. నన్ను భానుని నువ్వే జత కలపాలి చీచా. దానికి ఉందిరో మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్. ముందు భానుకి ఇష్టమైంది ఏంటో తెలుసుకొని దాన్ని లేపేయాలి. లేపేసి 2 రోజులు కనబడకుండా చేయాలి. ఎందుకు చీచా? మరి అదే మన గ్యాంగ్ లో మీరందరికీ నేనంటే చచ్చేంత ప్రాణం. 2 రోజులు నేను కనబడకుండా సడన్ గా నిలిపానుకో, నువ్వేం చేస్తావు? నీ పేస్ట్ వాడుకుంటాను. నా కజ్జాయనే వాడుకో. నువ్వు వేసుకోగా. నీకు సలహా ఇస్తున్నాను. సారీ చెప్. ఇప్పుడు భానుకి ఇష్టమైంది కనబడక తెగ బాధపడుతుంది. కరెక్ట్ గా అదే టైంలో అది నీకు దొరికిందని తీసుకెళ్లి ఆవిడకి ఇస్తా. ఆవిడ ఆనందంతో అయిపోయి నీకు సెకండ్ ఇస్తుంది. ఈ సెకండ్ నుంచే ఫస్ట్ లో స్టార్ట్ అవుతుంది. అయితే భానుకే ఇష్టం అబ్బా. కుక్క పిల్ల. ఇదేంట్రా ఇంత సైలెంట్ గా ఉంది? దీన్ని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. రే కరిచే కుక్కలు అరవురా. ఒరేయ్, కుక్కల్ని ఎలా మచ్చిక చేసుకోవాలి ఈ చీచాకు బాగా తెలుసు. నేను డీల్ చేస్తాగా. ఏమ్మా ఆకులేస్తుందా? బాయ్ తాతవా? నా జింగుడిలే, నా జూలిలే, నా టామిలే. చూసారా ఎలా లైన్ లో పెట్టాను? దట్ ఈస్ చీచా. అక్క, ఈ చీచాగాడి దాపత్య మీద తెప్పేస్తావే. నిన్ను వదలనే. ఈ రోజు నువ్వు నేను తేలిపోవాల్సింది. ముందు వెనకాల ఆలోచించరా. అసలే తెప్పైతే ఇంకా కోసరే ఆలోచించబడ్డావు. అమ్మా రే, కుక్క సచ్చిందిరా. వెంటనే దీన్ని వదిలించుకోవాలరా. అమ్మయ్యా, వదిలించుకున్నావు. ఏంటండి? కుక్ అండి, క్యూట్ డాగ్. నచ్చిందా?
అయితే తీసుకెళ్ళండి. ఎక్కడికి? మీ ఇంటికి. ఉంటేగా. అబ్బా, అదేంటి? అది ప్లేస్ ఉంటేగా అంటున్నా. పర్లేదు, బయట ఉంచండి. సామాన్లా డౌటా? మీరు దాన్ని తీసుకెళ్ళడం నేను చూశాను. చూసావా? చాలా కష్టపడ్డారు. దీన్ని మీరు మీ ఇంటి దగ్గరే వదిలేసినా మీకంటే ముందే నా దగ్గరికి వచ్చి ఉండేది. ఎంత మోసపోయాం. జరగాల్సింది జరిగాక పోకూడదు పోయాక అనుకోలే లాభం. ఓ మేడం, హా? చిన్న డౌట్. ఏంటి? ఇది స్పెషల్ క్వాలిటీస్ ఉన్న డాగ్ కదా, ఆ. ఇది కరిస్తే మా చిచ్చాకు బొట్టు చుట్టూ 16 ఇంజక్షన్లు చేసుకోనక్కర్లేదు కదా? అక్కర్లేదు. థ్యాంక్ యూ. చోట ఒక్క ఇంజెక్షన్ చేయించుకుంటే చాలు. చూడు అబ్బాయి, ఈ రోజు మన ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వేయకుండా ఉండేటట్టు మంచి ఐడియా ఒకటి ఆలోచించాను. ఏమిటండి అది? ఇలా రా చెప్తాను. అరే తలుపుతీరా. అమ్మో, వచ్చేసాడండి. నేను చెప్పిందంత గుర్తుంది కదా? అరే ముసలోడా తలుపుతే. దాదాకో కనిపించుకో. తీరా తీయపోతే నేనే తీసుకుంటాను రా. ముసలోడా, ఏ ముసలిదానా, ఎక్కడున్నారే? మర్యాదగా బయటకు వచ్చండి, లేకపోతే చంపేస్తాను. 5 నిమిషాల్లో మీరు నాకు కనపడితే ఓకే, లేకపోతే చచ్చిపోయారా నా చేతిలో. ఈ లోపు టీవీ చూస్తాను. అది నమస్కారం. మ్హూ. పురాణ కాలక్షేపానికి స్వాగతం. అచ్చా. ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది అంటారు. ఆహా. అందుకే స్త్రీలను కొట్టరాదు, తిట్టరాదు. ముఖ్యంగా తల్లిని కొడుకు తిట్టరాదు, కొట్టరాదు. నువ్వు ముయ్యరాదు చెత్త ఛానల్. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా చిరుకూరు గ్రామంలో ఓ కొడుకు తల్లిదండ్రులను కొట్టి హింసిస్తున్నాడన్న సంగతి తెలుసుకొని ఆ గ్రామ ప్రజలందరూ ఆ కుర్రవాడికి బుద్ధి రావడం కోసం రాళ్లతో కొట్టసాగారు. రోజు కొడుకు తమని కొట్టి హింసిస్తున్నా కొడుకు చావుని చూడలేని ఆ తల్లిదండ్రులు వెంటనే అడ్డుపడి ఆ కుర్రవాడిని రక్షించారు. తల్లిదండ్రులను హింసించే కొడుకులకు ఈ సంఘటన ఓ కనువిప్పు కావాలని, మందు కొట్టిన తల్లిదండ్రులను కొట్టరాదని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తెలియజేశారు. స్వామి, తాగిన మైకంలో తల్లిదండ్రులు కొట్టి ఎంతో తప్పు చేశాను. వాళ్ళ విలువేంటో ఇప్పుడు తెలుసుకున్నాను. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా. నాన్నా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, అమ్మా, అమ్మా. మీకు నా మొహం కూడా చూపించే అర్హత లేదమ్మా. మీరు మనుషులు కాదు, దేవుళ్ళు. ఇలాగ అంటానని మీ కాళ్ళ మీద పడి ఏడుతానని అనుకున్నారు కదా మీరు. ఎరా ముసలోడా, నువ్వు టీవీ వెనకాల కనపడితే అనుకున్నావు కదా. వార్తలు చదువుతారా నువ్వు? వార్తలు ఏమే ముసలిదారా, కొట్టకుండానే గట్టిగా అరిచేస్తున్నావు అంటే ఇది ప్రాక్టీస్ చేసావు నువ్వు. చంపేస్తాను. ఏమనుకుంటున్నారా మీరు? అంటే వీడికేం తెలవదు. వీడు మందు తాగాడు కదా, ఈడేం చేస్తాడు అనుకున్నావు కదా నువ్వు. పక్కరా రాగడరా, నిలబడు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా, కష్టం వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్లో? 8:30. ఏమ్మా పిఎమ్మా? మార్నింగ్ కదా, పిఎం అయి ఉంటుంది.